హలో వెల్కమ్ టు మై ఛానల్ సౌందర్య బ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సరే, నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు తెలియాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఇంట్లోనే చాలా ఫ్రెష్ కలమంద అయితే తీసుకున్నాను. సో ఇలా మంచిగా ముక్కలుగా కొంచెం కట్ చేసుకోవాలి, చిన్న ముక్కలుగా. సో చాలామంది అలోవెరా జెల్తో చేస్తారు కదా. సో నేనైతే ఇలా యాజ్ ఇట్ ఈజ్ పక్కన ఉన్న ముళ్ళు తీసేసి ఇట్లా మంచిగా చిన్న ముక్కలు అయితే కట్ చేసుకొని అది గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా మెత్తగా పేస్ట్ అయితే మంచిగా పేస్ట్ లెక్క చేసుకోవాలి అలోవెరా. సో మంచి కలర్ అయితే కనిపిస్తుంది కదా మనకి. సో ఇది పక్కన పెట్టేసుకొని ఇంకా గ్లీజరింగ్ అని దొరుకుతుంది అనమాట మనకి షాప్లో. డిమార్ట్లో అయినా దొరుకుతుంది, మెడికల్ షాప్లో అయినా దొరుకుతుంది. సో ఎలాంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా గ్లీజరింగ్ అనేది ఉంటుంది అనమాట. సో అదైతే చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలు కట్ చేసుకొని సో మనము వాటర్లో ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వేరే బౌల్లో ఇది వేసుకొని సో వాటర్లో అయితే మంచిగా మనం కరిగించుకోవాలన్నమాట. సో ఇలా చిన్న ముక్కలు అయితే ఫస్ట్ కట్ చేసుకోవాలి. ఇట్లా వేసేసుకొని మంచిగా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే కింద అడుగంటుతుంది. సో ఇలా కలుపుతూనే ఉండాలి. ఇట్లా వాటరీగా వచ్చేస్తుంది అనమాట. మనకు సబ్బు అయితే మంచిగా కరిగిపోయింది. దాంట్లో కొంచెం కోకోనట్ ఆయిల్ అయితే 2 స్పూన్స్ వేయాలి. కొంచెం ఇలా మంచిగా కలుపుకొని మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా అలోవెరా జెల్. సో అదైతే దీంట్లో వేసుకొని ఒక 2 మినిట్స్ ఇట్లా మంచిగా కలుపుతూనే ఉండాలన్నమాట. ఒక 2 నిమిషాల కన్నా ఎక్కువ కలపొద్దు, 2 మినిట్సే. జస్ట్ 2 మినిట్స్ ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ అయిపోయిన తర్వాతకి తీసేసుకొని మనకి బౌల్స్, చిన్న బౌల్స్, ఒక ఇంట్లోనే కొంచెం కటోరా టైప్స్ ఉంటాయి కదా చిన్నవి. సో వాటిలో కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకొని, ఎందుకంటే కింద మంచిగా అంటిపోకుండా కొంచెం కోకోనట్ ఆయిల్ రాసుకొని ఇట్లా మనం ఇందాక ప్రిపేర్ చేసుకుంది అయితే ఇందులో వేసేసుకోవాలి. ఒక 1-2 అవర్స్ ఒక పక్కకు పెట్టేసుకోవాలి, లేదా ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోవచ్చు. మంచిగా సబ్బు అయితే మంచిగా తయారైపోతుంది అనమాట. చాలా ఈజీ, మీరు కూడా ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చు. స్మెల్ అయితే అసలు సూపర్ అండి. స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఇట్లా నురుగుల్లోకి వచ్చింది కదా పైన, కొంచెం క్లాత్ తీసుకొని ఇట్లా కొంచెం రబ్ చేయాలి. సో అది కొంచెం వేడి ఉంది కాబట్టి అవ్వలేదు. సో చూసారు కదా, ఆఫ్టర్ 2 అవర్స్ తర్వాత చూసాను అనమాట. ఫ్రిడ్జ్లో అయితే పెట్టినాను, ఇంకా బయట అయినా పెట్టుకోవచ్చు, పర్లేదు, మంచిగా వస్తుంది. సో చాలా బాగా వచ్చినాయి. స్మెల్ అయితే అసలు చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి.
కామెంట్ చేయండి ఎలా ఉందో. సో స్మెల్ అయితే చాలా బాగుందండి, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటా. ఒకసారి చూడండి, అసలు నురుగు అయితే చాలా బాగా వస్తుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే, అంత మంచి రిజల్ట్ అయితే చూపించింది. సో అలోవెరాతో మంచి స్కిన్ అయితే చాలా బాగుందండి. ఏమైనా పింపుల్స్ ఉన్నా కూడా పోతాయి అన్నమాట. సో అంత మంచిగా పనిచేస్తుంది. ఎలాంటి కెమికల్స్ వాడకుండా న్యాచురల్గా ఇంట్లోనే సబ్బులు ఇలా తయారు చేసుకోవచ్చు. నురుగు చూసారా ఎంత మంచిగా వచ్చిందో. సో మళ్ళీ నేను సెకండ్ టైం కూడా ఒకసారి పెట్టుకొని నురుగు వస్తుందా లేదా అని కూడా మళ్ళీ చెక్ చేశాను అనమాట. సో చూసారు కదా, జస్ట్ ఇట్లా అంటించుకున్నాను అంతే అండి. అసలు ఎంత నురుగు వస్తుంది కదా. సో చాలా మంచిగా పనిచేస్తుంది అనమాట. మంచిగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాం మీ అందరికీ. సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ బటన్ నొక్కండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.